జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని మంత్రి సీతక్క అన్నారు. అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, కేవలం 2 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తమకు ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తే తప్పేముందని, మరి బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలో చీకటి ఒప్పందం ఎందుకు ఉందని మంత్రి ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు మంత్రి సీతక్క కూడా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఓటర్కి సంబంధించి ఎలా స్పందన వస్తుందో మనతో పాటు మంత్రి ఉన్నారు. చెప్పండి మేడం, ఎలా ఉంది ఓటర్లకు సంబంధించి? ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉన్నారు. ప్రతి గల్లీలో మేము ఏడికి పోయినా హాత్కే నిశాన్, చెయ్యి గుర్తు, అభయ హస్తం మీ నేస్తం అని అంటా ఉన్నారు. కాబట్టి మాకు ఎక్కడ డౌట్ లేదు, బోరుబండ అనేది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు అనేక మందికి ఇక్కడ ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లులు కట్టించినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టిస్తాం. 3 సార్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు ఇక్కడ ఏం చేయలేదు. ఈ గల్లీలో కూడా ఈ రోడ్లన్నీ ఇట్లున్నాయి. ఆల్రెడీ మొన్ననే మేము శాంక్షన్ ఇచ్చినాం. ఆ గల్లీలన్నీ జరిగిన రోడ్లు కూడా మీరు చూడండి. బోరుబండ నియోజక డివిజన్లో 25 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా గల్లీ ప్రజల కష్టాలు పట్టించుకోలే, పేదింటి బిడ్డల కష్టాలు పట్టించుకోలే. మా నవీన్ యాదవ్, మా కాంగ్రెస్ పార్టీ గల్లీ గల్లీకి గడప గడపకు తెలిసినటువంటి పార్టీ, తెలిసినటువంటి వ్యక్తులు, తిరగగలిగే యువకుడు, ఆ యాక్సెస్ ఉంది, ఆ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి జోస్ మీద నేను 3 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నా, బ్రహ్మాండంగా ఉంది. అంటే మొత్తానికి బీఆర్ చేసింది, దీనికి సంబంధించి డెవలప్మెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన ఇక్కడ కూడా డెవలప్మెంట్ లేదనేది మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించి ముఖ్య అస్త్రంగా తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు వాళ్ళు 15 ఏళ్ళ నుంచి వాళ్ళ అభ్యర్థే ఉన్నాడు. ఇక్కడ టీడీపీలో గెలిచి కూడా అభివృద్ధి కోసమే ఆయన పోయినా అన్నాడు. మరి చేయాలి కదా. ఇప్పుడు మేము 150 కోట్లు ఇచ్చినాం, వర్కులు చేసినాం, దమ్ముంటే మేము నిరూపిస్తాం, రండి అని చెప్తున్నాం. పేదోళ్ళ కష్టాలు తీరుస్తున్నాం, బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యము, ఇళ్ళల్లో 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాము. ఇక్కడ చాలా ఆనాడు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినటువంటి చరిత్ర పీజేఆర్ గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఇల్లులన్నీ కూడా నిలబడ్డది. పేదోళ్ళకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన వ్యతిరేకత ఉంది అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఏమి వ్యతిరేకత లేదు. ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళ క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఉంది. మా క్యాండిడేట్ చాలా మందికి, యువకులకు, మహిళలకు, అమ్మలకు మనుమళ్ళలాగా అమ్మలు దీవిస్తున్నారు. అన్న తమ్ముడు లెక్క యువకులు ఎంబటి ఉంటున్నారు. మిడిల్ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటున్నారు. అది వాళ్ళు ఊహించుకొని ఆ కళలలో వాళ్ళు ఉండని మేము ఖచ్చితంగా ఇల్లుకి వెళ్ళి మా కాంగ్రెస్ పార్టీకి చేకూర్చుకోవటం. ఎంఐఎం కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అనేది మాత్రం ప్రధానంగా ఇటు 2 పార్టీలు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, 2 అస్త్రంగా తీసుకుని దాన్ని ఎలా అనుకోవచ్చు? అంటే ఎంఐఎంకి సపోర్ట్ ఉందా? ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసింది. వాస్తవానికి మరి బీఆర్ఎస్ బీజేపీ ఇంటర్నల్ సంబంధాలు ఎందుకు? ఓపెన్ పెట్టుకోండి, ఇలా ఓపెన్ రిలేషన్ పెట్టుకోండి. ఎస్, మాకు ఒక సెక్యులర్ పార్టీగా మేము అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు గౌరవించే పార్టీగా మేము ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది. ఈరోజు గతంలో మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్తో కూడా వాళ్ళు సపోర్ట్గానే ఉన్నారు కదా. లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకున్నప్పుడు అదేం గుర్తుకు రాలే. ఈరోజు నీకు బీజేపీకి ఉన్న బంధం ఏందో బీఆర్ఎస్ వాళ్ళు బయట పెట్టాలని మేము తెలియజేస్తాను. జస్ట్ మేము మద్దతు పార్టీలే, ఎవరి రాజకీయాలు వాళ్ళు, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు మద్దతు ఇచ్చినందుకు మేము ఖచ్చితంగా కూడగట్టుకుంటున్నాం. మొత్తానికి చూస్తే ఈ యొక్క మంత్రి సీతక్క యొక్క జోరుగా యొక్క ప్రచారం కూడా కొనసాగుతుంది. అయితే ఈ యొక్క బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా ఒకటే పొత్తుగా ఉన్నారు. అయితే తాము ఎంఐఎం తమకు సపోర్ట్ ఇస్తుందనేది మాత్రము ప్రధానంగా మంత్రి సీతక్కని ఒప్పుకున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈసారి మాత్రము జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు ఖాయమని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.